తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 1 లోపల సీటొచ్చి ఓకేనా. ఫేజ్ 1 లోపల సీటొచ్చి నచ్చకపోతే ఏం జేయాలే? అని జెప్పి నేనైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా జెప్తా. ఫేజ్ 1 లోపల సీటొచ్చి నచ్చకపోతే ఏం జేయాల్సుంటది? అండ్ అట్లాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలంటే మనం ఎట్లాంటి మిస్టేక్స్‌ని అవాయిడ్ జేయాలని జెప్పి నేను జెప్తా. ఓకేనా. సో, ఫేజ్ 1ల సీటొచ్చి నచ్చకపోతే ఏం జేయాల్సుంటది? అట్లాంటి సిట్యుయేషన్ రావద్దు అంటే మనం ఇప్పుడు ఏం జేయాలనేది నేనైతే డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తా. ఓకేనా. సో, మనం ప్రీవియస్‌గా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం అన్నట్టు. అండ్ ఫర్దర్ గూడా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా గూడా నేను వీడియో అయితే చేస్తా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఏ అప్డేట్ మిస్ అయ్యా అండ్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్‌గా ఇస్తా. అండ్ డీటెయిల్డ్ ఉంటాయి మన వీడియోస్. చాలా డీటెయిల్‌గా, డెప్త్‌గా ఉంటాయి. అండ్ నువ్వు ఏ వీడియో చూసినా కూడా నువ్వు మళ్ళీ ఇంకొక వీడియో రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదన్నట్టు. ఏ వీడియో చూసినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్ ఉంటది. కాబట్టి సో, వీడియోని ఎండ్ దాకా చూడు అర్థమైతది పక్కాగా. ఓకేనా. సో, ఫస్ట్‌లీ మనకు ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైం అయితే ఉంది. సో, ఈ వీడియో ఈ టైంకి చేయడానికి ద రీజన్ ఈస్ మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఇంకా టైం ఉంది. సో, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎప్పటిదాకా టైం ఉంది మనకంటే నవంబర్ 6థ్, 2025 1 పీఎం దాకా టైం ఉంది మనకి. కాబట్టి నేను ఈ వీడియో ఈ టైంకి చేస్తున్నా. ఓకేనా. ఫేజ్ 1 లోపల నాకు సీటొచ్చింది బ్రో. ఓకేనా. ఫేజ్ 1 లోపల నాకు సీటొచ్చింది. కానీ నాకు నచ్చలేదు. ఓకేనా. ఫేజ్ 1 లోపల నాకు సీటొచ్చింది గానీ నాకు నచ్చలేదు అనే ఒక క్వెషన్ మీ లోపల కొంతమంది రైజ్ చేస్తారు ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత. సో, ఈ క్వెషన్ రైజ్ చేయొద్దు. ఈ ఇన్ఫర్మేషన్‌ని నాకు చెప్పొద్దు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఇంకా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఉంది. నువ్వు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ టైం లోపల. నువ్వు వెబ్ ఆప్షన్స్‌ని డిలీట్ చేయొచ్చు. ప్రియారిటీని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ప్రియారిటీని చేంజ్ చేసుకోవచ్చు. సో, చాలా థింగ్స్ అయితే చేసుకోవచ్చు నువ్వు. ఓకేనా. సో, నువ్వు వెబ్ ఆప్షన్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవచ్చు. ప్రియారిటీని చేంజ్ గూడా చేసుకోవచ్చు నువ్వు. ఇంకా టైం ఉంది మనకి. కాబట్టి ఈ వీడియో ఈ టైంలో నువ్వు చూస్తున్నావు అంటే ఈ వీడియో నీకు మస్తు హెల్ప్ అయితది. ఫేజ్ 1 తర్వాత అన్న నాకు ఈ కాలేజ్ నచ్చలేదు అని చెప్పి నువ్వు అనవు ఈ వీడియో చూసిన తర్వాత. అందుకే ఈ వీడియోని నేను చేస్తున్నా. సో, ఇది అండ్ ఒకవేళ మీకు ఫేజ్ 1 లోపల సీట్ రావాలంటే ఏం జేయాలే అని చెప్పి తెలుసుకోవాలనుకున్నా, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలి అని చెప్పి తెలుసుకోవాలనుకున్నా గూడా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అనాలిసిస్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్ లోపల ఉంటది. అండ్ ఆ యాప్ లోపల బీఎస్సీ నర్సింగ్‌ది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే రూ. 154 ఉంటది. నేను ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలి అని చెప్పి ఆల్రెడీ వీడియోస్ చేసిన. టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఉంది ఆల్రెడీ యాప్ లోపల. అవి గూడా మీరు పీడీఎఫ్ ఫార్మాట్ లోపల చెక్ జేసుకోవచ్చు. లైవ్‌లు కండక్ట్ చేస్తా. ఆ లైవ్ లోపల మీరు అటెండ్ అయ్యి నన్ను ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి. ఓకేనా. సో, చాలా థింగ్స్ అయితే నేను చెప్తా ఉంటా. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకొని నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ పీడీఎఫ్స్ ఉంటాయి. పీడీఎఫ్స్ అన్నీ చెక్ చేయండి లైవ్ అటెండ్ అయ్యే ముందు. అండ్ వీడియోస్ ఉంటాయి. వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. ఓకేనా. సో, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ మెయిన్ టాపిక్ ఫేజ్ 1 లోపల సీటొచ్చింది. కానీ నాకు నచ్చలేదు అని ఎప్పుడొస్తది సిట్యుయేషను అనంటే, ఒకటి బ్రో ఫేజ్ 1 లోపల సీటొచ్చిన తర్వాత నీకు నచ్చినా, నచ్చకపోయినా నువ్వు జాయిన్ గావాలే. ఓకేనా. నీకు నచ్చినా, నచ్చకపోయినా నువ్వు జాయిన్ కావాలే. సో, అది మ్యాండేటరీ. ఒకవేళ నువ్వు నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది నేను జాయిన్ గాను అన్నావనుకో సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకే. క్యాన్సల్ అయితే క్యాన్సల్ గాని, కానీ ఫేజ్ 2కి గూడా నువ్వు ఎలిజిబుల్ గాదు. ఓకేనా. ఫేజ్ 2కి నాట్ ఎలిజిబుల్. ఓకేనా. సో, ఫేజ్ 1 లోపల సీటొచ్చిన తర్వాత నువ్వు పక్కా జాయిన్ గావాలి. నువ్వు జాయిన్ గాను అన్నావనుకో సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అండ్ సీట్ క్యాన్సల్ అవ్వడంతో పాటు ఫేజ్ 2 ఏదైతే ఉందో నెక్స్ట్ ఫేజ్ 2కి నువ్వు ఎలిజిబుల్ గాదు. ఫేజ్ 3కి ఎలిజిబుల్ గాదు. ఫేజ్ 4కి ఎలిజిబుల్ గాదు. ఏ ఫేజెస్ కూడా నువ్వు ఎలిజిబుల్ కాదు. కాబట్టి మనం ఇప్పుడే ముందు జాగ్రత్త తీసుకుంటే మనకు నచ్చిన కాలేజ్‌లోనే సీట్ అనేది వస్తది.
ఓకేనా. సో, నువ్వేం జేయాలె మరిప్పుడు అనే విషయానికొస్తే, నువ్వు ఆల్రెడీ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నావు గదా! ఓకేనా. వెబ్ ఆప్షన్‌లు ఆల్రెడీ పెట్టుకున్నావు గదా! ఆ వెబ్ ఆప్షన్ లిస్ట్ ప్రింట్ ఏదైతే ఉందో వెబ్ ఆప్షన్స్ ప్రింట్ చూడు. వెబ్ ఆప్షన్స్ ప్రింట్ గావచ్చు, లేకపోతే పీడీఎఫ్ గావచ్చు. అదొకసారి చూడు. చూసిన తర్వాత నీకు ఆ పీడీఎఫ్ లిస్ట్ ఉంటది గదా! అందులోపల ఫస్ట్ నీకు నచ్చిన కాలేజే ఉందా లేదా చూడు. తర్వాత నచ్చిన కాలేజ్ ఉందా లేదా చూడు. తర్వాత నచ్చిన కాలేజ్ ఉందా లేదా చూడు. ఫోర్త్ నచ్చిన కాలేజ్ ఉందా లేదా అనేది జూడు. ఓకేనా. ఫస్ట్ నీకు నచ్చిన కాలేజ్ ఉండాలె. సెకండ్ నీకు నచ్చిన కాలేజ్ ఉండాలె. థర్డ్ నీకు నచ్చిన కాలేజ్ ఉండాలె. ఫోర్త్ నీకు నచ్చిన కాలేజ్ ఉండాలె. అట్లా నీకు కాలేజెస్ అనేది బాగా నచ్చిన కాలేజెస్ నుండి తక్కువ నచ్చిన కాలేజెస్ వరకి ఉండాల్సుంటదన్నట్టు. వీటిని మనం ప్రియారిటీ అంటాం. ఓకేనా. ప్రియారిటీ అంటాం. బాగా, బాగా అంటే బాగా నచ్చిన కాలేజ్. అస్తే ఇదే కాలేజ్. నాకు సీటొస్తే ఈ కాలేజ్‌లోనే రావాలి అన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఇచ్చి, ఈ కాలేజ్ రాకపోయినా పర్లేదు అన్న కాలేజెస్ లాస్ట్ ఇయ్యాలె. ఓకేనా. అట్లా ఇచ్చినప్పుడు నీకు ఒకవేళ సీట్ అలాట్‌మెంటు థర్డ్ కాలేజ్ అయిందనుకో. ఫర్ సపోజ్ ఫస్ట్ కాలేజ్ కాలేదు. సెకండ్ కాలేజ్ కాలేదు. థర్డ్ కాలేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయిందనుకో. అప్పుడు ఓకే. ఫస్ట్ కాలేజ్ లోపల నాకు ఎలిజిబిలిటీ లేదు. సీట్ రాలేదు. సెకండ్ కాలేజ్‌లో నాకు ఎలిజిబిలిటీ లేదు. సీట్ రాలేదు. థర్డ్ కాలేజ్‌లో నాకు ఎలిజిబిలిటీ ఉంది. నాకు సీట్ వచ్చింది అని చెప్పి నువ్వు రియలైజ్ అయితావు. అండ్ దెన్ నువ్వు జాయిన్ అయితావు ఫస్ట్ ఫేజ్ లోపల. అండ్ దెన్ ఫస్ట్ ఫేజ్‌లో జాయిన్ అయిన తర్వాత మనం సెకండ్ ఫేజ్‌లో వేరే మంచి కాలేజ్‌కి ట్రై చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో నీకు నచ్చిన కాలేజ్ వచ్చింది. కానీ ఈ కాలేజ్ కన్నా మంచి కాలేజ్‌కి ట్రై చేయొచ్చు. ఫస్ట్ కాలేజ్‌కి, సెకండ్ కాలేజ్‌కి ట్రై చేసుకోవచ్చు అన్నట్టు. నీకు థర్డ్ వచ్చింది ఆల్రెడీ. ఫస్ట్, సెకండ్ కాలేజ్‌కి మనం సెకండ్ ఫేజ్‌లో ట్రై చేసుకోవచ్చు జాయిన్ అయ్యి. ఓకేనా. సో, లేదు నాకు ఇష్టం వచ్చినట్టు వెబ్ ఆప్షన్‌లు పెడతా అని చెప్పి ఫస్ట్ అన్ని నచ్చని కాలేజెస్ ఏదో యావరేజ్ ఫస్ట్ కాలేజే యావరేజ్ కాలేజ్ పెట్టినావనుకో. ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజెస్ ఏదో ఎక్కడిదో కాలేజ్ పెట్టినావనుకో. లో కాలేజ్, లీస్ట్ కాలేజ్ అందులోనే సీట్ వస్తది. ఓకేనా. సో, నాకు ఫస్ట్ ఫేజ్‌లో సీటొచ్చిందన్నా, కానీ నచ్చలేదు అని జెప్పి నువ్వు చెప్పొద్దు అంటే, ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ప్రింట్ ఏదైతే ఉందో అవి తీసుకొని, ఆ కాలేజెస్ లోపల నీకు నచ్చిన కాలేజెసే ఉన్నాయా లేదా చూసుకో. ఆ కాలేజెస్ నీకు నచ్చిన ప్రియారిటీ వైజే ఉన్నాయా? అంటే ఫస్ట్ నచ్చిన కాలేజే ఉన్నదా? సెకండ్ నచ్చిన కాలేజే ఉన్నదా? థర్డ్ నచ్చిన కాలేజే ఉన్నదా? అని చెప్పి చెక్ జేసుకో. మనకి మహా అంటే 1 అవర్ టైం తీసుకుంటది గావచ్చు చెక్ జేయడానికి. ఆ 1 అవర్ వల్ల నీ 4 ఇయర్స్ అనేది సేవ్ అయితది. జస్ట్ 1 అవర్ వల్ల 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సేవ్ అయితది. ఓకేనా. సో, ఎందుకు చెప్తున్నానంటే తర్వాత నువ్వు ఏం చేద్దాం అనుకున్నా గూడా మనకి ఎట్లాంటి ఛాన్స్ ఉండది. ఓకేనా. ఎట్లాంటి ఛాన్స్ అనేది ఉండదన్నట్టు. కాబట్టి ఇట్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్. సో, ఒక గంట టైం తీసుకో. వెబ్ ఆప్షన్స్ అన్నీ చెక్ జేసుకో. లేదు బ్రో నాకు నచ్చిన కాలేజెస్ లెవ్వు. ఓకేనా. చిన్న మిస్టేక్ వల్ల ఓకేనా. వెబ్ ఆప్షన్స్ లోపల జస్ట్ ఏ స్మాల్ మిస్టేక్. ఓకేనా. చిన్న మిస్టేక్ వల్ల కాలేజెసే చేంజ్ అయిపోతాయి. చిన్న ఆల్ఫాబెట్ వల్ల. ఓకేనా. చిన్న ఆల్ఫాబెట్ వల్ల కాలేజెసే చేంజ్ అయిపోతాయి. ఓకేనా. కాబట్టి నేనేం చెప్తా అంటే ప్రింట్ తీసుకో. వెబ్ ఆప్షన్స్‌ది ప్రింట్ తీసుకొని చూడు. ఫస్ట్ నచ్చిన కాలేజ్ ఉందా? సెకండ్ నచ్చిన కాలేజ్ ఉందా? థర్డ్ నచ్చిన కాలేజ్ ఉందా? ఫోర్త్ నచ్చిన కాలేజ్ ఉందా? అని చెప్పి నీకు నచ్చిన కాలేజెస్ ఉన్నాయా లేదా చూడు. చూసిన తర్వాత నీకో క్లారిటీ వస్తది. వచ్చిన తర్వాత ఓకే. ఆర్డర్ లోపలుంటే ఓకే. నువ్వు తర్వాత రిగ్రెట్ కావన్నట్టు. ఓకేనా. తర్వాత నువ్వు రిగ్రెట్ కావు. ఓకేనా. అరే! ఒక గంట సేపు వెబ్ ఆప్షన్‌లు చూసుకుంటే అయిపోవు అనే రిగ్రెట్ కావు నువ్వు. ఓకేనా. సో, ఆన్‌లైన్ సెంటర్ అయినా మిస్టేక్ పెట్టిండా? ఓకేనా. చూడు నువ్విచ్చిన వెబ్ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొనే వాళ్ళు సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అనేది ఎట్లా చేస్తారు గదా! అంటే నువ్వేవైతే వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినావో వాళ్ళు అట్లా సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. వాళ్ళది తప్పేముండదు. నీదే మిస్టేక్ అయితది కాబట్టి నువ్వేం చేస్తావు గదా! అంటే నువ్వేదైతే ప్రింట్ ఉందో అవి మళ్ళా చెక్ చేసుకో. అందులోపల ఏమన్నా కాలేజెస్ ఇప్పుడు ఫస్ట్ నీకు నచ్చిన కాలేజ్ లేదనుకో. సెకండ్ కాలేజ్ బాగా నచ్చింది ఫస్ట్ కాలేజ్ కన్నా. అంటే సెకండ్‌ని ఫస్ట్‌లో పెట్టుకో. పెట్టుకొని ఫస్ట్‌ని సెకండ్‌ని ఫస్ట్ కంటే ఆటోమేటిక్‌గా స్వైప్ అప్, స్వైప్ డౌన్ అంటామన్నమాట దీన్ని. ప్రియారిటీ చేంజింగ్ అంటాం. సెకండ్ దాన్ని ఫస్ట్ లోపల పెడితే ఫస్ట్ అనేది ఆటోమేటిక్‌గా సెకండ్‌కొస్తదన్నట్టు. అట్లా నీకు నచ్చిన కాలేజెస్ ఆర్డర్ వైస్ ఉన్నాయా లేదా అని చెప్పి ఆర్డర్ వైస్ పెట్టుకో. ఫస్ట్ నచ్చిన కాలేజ్ నుండి లాస్ట్ నచ్చిన కాలేజ్ వరకు ఆర్డర్ లోపల ఉందా లేదా చెక్ చేసుకొని ఆర్డర్ అనేది చేంజ్ చేసుకో. ఎందుకంటే ఫేజ్ 1 లోపల సీటొస్తే జాయిన్ అవ్వాలే.
ఓకేనా. జాయిన్ అవ్వాలే. ఓకేనా. జాయిన్ గాకపోతే సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. కాబట్టి ఫేజ్ 1 లోపల మంచి కాలేజెస్ పెట్టుకున్నావనుకో, ఫస్ట్ నచ్చిన కాలేజెస్ అన్నీ, ఫస్ట్ టాప్ కాలేజెస్ అన్నీ పెట్టుకున్నావనుకో, ఆటోమేటిక్‌గా టాప్ కాలేజ్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. సపోజ్ నీకు టాప్ కాలేజ్‌లో రాకపోతే వేరే లీస్ట్ యావరేజ్ కాలేజ్ లోపల సీట్ వస్తది. ఓకేనా. టాప్ కాలేజ్‌లో ఛాన్స్ లేకపోతే సపోజ్ టాప్ కాలేజ్‌లో నీకు సీట్ వచ్చే ఛాన్స్ లేదనుకో, యావరేజ్ కాలేజ్‌లో సీట్ వస్తది. సరే ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి యావరేజ్ లోపల సీటొచ్చింది. సో, నువ్వేం చేస్తావు? యావరేజ్ కాలేజ్ లోపల నాకు టాప్‌లో ఛాన్స్ లేదు కాబట్టి యావరేజ్‌లో సీటొచ్చిందని చెప్పి రియలైజ్ అయితావు. రియలైజ్ అయ్యి ఏం చేస్తావు? సెకండ్ ఫేజ్‌లో అన్నా జాయిన్ అయితావు. ఓకేనా. ఫస్ట్ ఫేజ్‌లో జాయిన్ అయితావు. జాయిన్ అయ్యి సెకండ్ ఫేజ్ లోపల టాప్ కాలేజ్‌కి ట్రై చేసుకుంటావు. ఓకేనా. ఫస్ట్ ఫేజ్‌లో నీకు నచ్చినా, నచ్చకపోయినా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటు నచ్చినా, నచ్చకపోయినా పక్కా నువ్వు జాయిన్ కావాలే. జాయిన్ కావాలంటే రూ. 6,000 అనేది పే చేయాల్సుంటదన్నట్టు. రూ. 6,000 పే చేయాలే. కాలేజ్‌కు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి. సీటొచ్చిన తర్వాత రూ. 6,000 పే చేసి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని తర్వాత కాలేజ్‌కెళ్ళాల్సుంటదన్నట్టు. ఓకేనా. కాలేజ్‌కెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి జాయిన్ కావాలి. తర్వాత సెకండ్ ఫేజ్‌కి ట్రై చేసుకోవాలి. ఓకేనా. ఇదంతా ప్రాసెస్ ఎందుకు? ఓకేనా. ఫీ పేమెంట్ చేయాల్సుంటది కాలేజ్ లోపల. అన్ని ఒరిజినల్స్ సబ్మిట్ చేయాల్సుంటది. మళ్ళా సెకండ్ ఫేజ్‌లో సీటొస్తే ఆ కాలేజ్ వాళ్ళు ఒక రూ. 2,000 వాళ్ళ దగ్గరనే పెట్టుకొని మిగతా అమౌంట్ అనేది మనకిస్తారన్నట్టు. ఓకేనా. ఎంత కట్టినామో అంత లోపల ఒక 2,000 అడ్మిషన్ ఫీ కింద కట్ చేసుకుంట్రు. సో, అట్లా ఇవన్నీ థింగ్స్ ఉంటాయన్నట్టు. కాబట్టి ఫస్టే మనం ఇచ్చే వెబ్ ఆప్షన్‌లే కరెక్ట్ ఇచ్చినామనుకో, ఓకేనా. వెబ్ ఆప్షన్‌లే కరెక్ట్ ఇచ్చినామనుకో, వెబ్ ఆప్షన్‌లు కరెక్ట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కెళ్ళి సెకండ్ ఫేజ్‌కి పోవుడు, సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుండు, సెకండ్ ఫేజ్‌లో సీటొస్తే మళ్ళా ఇక్కడ ఫస్ట్ ఫేజ్‌లో అదవుడు ఇవన్నీ ఏమి ఉండయి గదా! ఓకేనా. సో, ఇవన్నీ థింగ్స్ ఏముండయి గాబట్టి, సో, ఇప్పుడే వెబ్ ఆప్షన్‌లనేది ప్రాపర్‌గా జూసుకో. అండ్ ఈ వీడియో ఈ టైం లోపల జేయడానికి రీజన్ ఏంది కదా అంటే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైముంది. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైముంది. యాడ్ చేయడానికి టైముంది. ఓకేనా. డిలీట్ జేయడానికి టైముంది. స్వైప్ అప్ చేయడానికి అంటే ప్రియారిటీని చేంజ్ జేయడానికి కూడా టైమయితే ఉందన్నట్టు. ఓకేనా. సో, దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్. ఐ హోప్ నీకు ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను. ఒకసారి నీ వెబ్ ఆప్షన్స్ ప్రింట్ చూసుకో. నచ్చిన కాలేజెసే ఉన్నాయా? నచ్చని కాలేజెస్ కూడా ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకో. చూసుకొని ఫస్ట్ అన్ని నచ్చిన కాలేజెస్ అన్నీ పెట్టుకో. ఓకేనా. టాప్ నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెడితే అన్ని వెబ్ ఆప్షన్స్ లోపల ఒకవేళ నువ్వు 50 వెబ్ ఆప్షన్‌లు పెట్టావనుకో సపోజ్ టాప్ 40 కాలేజెస్ నీకు నచ్చినయే ఉండాలి. టాప్ 40 కాలేజెస్ నీకు నచ్చినయే ఉండాలి. మిగతాయి నచ్చని కాలేజెస్ అయినా పర్లేదు. ఒకవేళ టాప్ 40 లోపల రాకపోతే మిగతా కాలేజ్ లోపల అచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఒకవేళ మన లైవ్ లోపల అటెండ్ అవ్వాలనుకుంటే రూ. 154 ఉంటే సబ్స్క్రిప్షన్ తీసుకో. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతా ఉండు. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.